వ్యూవర్స్ మనం వచ్చేసి మేలు కొలుపు అనేటువంటి రెండవ పాఠం వచ్చేసి తెలుగు ఏపీ గవర్నమెంట్ చూస్తున్నాము. తెలుగు తోట అనేటువంటి పుస్తకంలోనిది. చిన్నారి పొన్నారి చిట్టి నా తల్లి చుక్కల్లో చంద్రుడు వచ్చాడు, తెల్లారొచ్చింది కోడి కూసింది అంటూ పిల్లలను వచ్చేసి మేలు కొలపడానికి అంటే నిద్ర లేపడం కోసము ఇక్కడ చెప్తున్నారు. చూచేటి అక్కళ్ళు చూడరారమ్మ, గంప కింద కోడి గుడ్డు పెట్టింది, ఆడేటి పిల్లలు చూడరారమ్మ, గంప కింద కోడి గుడ్డు పెట్టింది, ఆడేటి పిల్లలు చూడరారమ్మ, ఆడేటి వారికి అచ్చావు పాలు, పాడేటి వారికి పాల మీగడలు అంటూ ఇక్కడ మనకు మేలుకొలుపు పాటని చెప్తూ ఉన్నారనమాట. చుక్కల్లో చంద్రుడు ఒక పక్క వస్తూ ఉన్నాడు, తర్వాత వచ్చేసి లైట్గా తెల్లవారు వచ్చింది, కోడి కూస్తూ ఉంది, తర్వాత వచ్చేసి అందరూ వచ్చేసి నిద్రలేస్తున్నారు. తర్వాత గంప కింద చూస్తే కోడి వచ్చేసి గుడ్డు పెట్టింది, పిల్లలు ఆడుకునేటువంటి పిల్లలకు వచ్చేసి ఆవు పాలు మీగడలు తర్వాత పాలు అనేటువంటిది ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ ఒక పల్లెటూరు వాతావరణం కనిపిస్తుంది చూడండి, చాలా అందంగా ఉంది పల్లెటూరు యొక్క వాతావరణము. అందరూ నిద్రలేవండి అంటూ కోడి కూస్తూ ఉంది. ఒక పక్క వ్యవసాయదారులు వ్యవసాయం కోసం బయలుదేరుతూ ఉన్నారు. గంప కింద కోడి గుడ్డు పెట్టిందనమాట. సో అవన్నీ చూస్తూ పిల్లలు వచ్చేసి ఆడుకుంటూ పాలు తర్వాత వచ్చేసి పాల మీగడలు ఇవన్నీ తాగుతూ ఆ యొక్క ఆటపాటలతో సంతోషంగా ఆనందంగా గడుపుతూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసి క్రింది చిత్రం ఆధారంగా మనం వచ్చేసి మాట్లాడండి. ఇక్కడ వచ్చేసి మనము కూరగాయలు అమ్మేటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడు. ఒక పక్క కూరగాయలు తర్వాత పండ్లు అమ్మేటువంటి బుట్టలో పెట్టుకుని అమ్ముతూ ఉన్నటువంటి ఒక ఆవిడ కనిపిస్తుంది. పక్కనే పిల్లల్ని పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఇవన్నీ వచ్చేసి మనము తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాం. గేమ్లోని గంప అనేటువంటి పదానికి గోళం చుట్టండి. గంప కింద కోడి ఉంది, గంప కింద కోడి గుడ్డు పెట్టింది. ఈ యొక్క పదంలో వచ్చేసి గంప అనేటువంటి పదాన్ని మనం నేర్చుకున్నాము. ప గంప, తర్వాత వచ్చేసి గంప, తర్వాత ఇక్కడ అక్షరాలను చెప్పి తర్వాత వచ్చేసి వాటిని కలిపి ఏం అక్షరాలు వస్తుందో అది నోట్స్ రాసేటప్పుడు తర్వాత పా అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి వాటి పేర్లు చెప్పండి. గంట, గంగాళం, పంజరం, పందిరి. తర్వాత ఇంకా కొన్ని పదాలకు చదివి గా అనేటువంటి అక్షరానికి గోళం చుట్టండి. నగ, పగ, పస, గంప, వంగ, వనం, గడగడ, నవనవ, గసగస, పండడం, వండడం, వంగడం. గంప అనేటువంటి పదాలని కలుపుతూ అక్షరాలని కలిపితే రాయండి. చుక్కలను వచ్చేసి కలుపుతూ గీతల్లో రాయండి. ఇక్కడ వచ్చేసి కాపీ రైటింగ్ రాయండి. గంప అనేటువంటి పదము తర్వాత క్రింది అక్షరాలతో ఏర్పడేటువంటి పదాలను రాయండి. ప, డ, వ, నా, తా, అం. తర్వాత వచ్చేసి సా అనేటువంటి అక్షరాలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క అక్షరాలతో పదాలను రాయండి. తర్వాత చుక్కలు కలుపుతూ రంగులు వేయండి. గంప అనేటువంటి పేరు రాయండి.